మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తుందని వామపక్షాలు ఆరోపించాయి. దీంతో వారి ఆధ్వర్యంలో తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించాయి. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు తెచ్చిందని, దీనిపైన తాము పోరాటం కొనసాగిస్తామన్నారు వామపక్ష నాయకులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి అందిస్తారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరును నిన్న పార్లమెంటులో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దీంతో పాటు ఆందోళన చేస్తున్న పరిస్థితి. దేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ పేరును తీసివేసి ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచే విధంగా చట్టంలో నిబంధనలు కూడా ఏదైతే ఆ పథకానికి సంబంధించి నిబంధనలు మార్పు చేశారని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం తిరుపతిలోని మహాత్మా గాంధీ సర్కిల్ వద్ద సిపిఎం శ్రేణులో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అయితే ఎలాంటి నిబంధనలు మార్పు చేశారు? పేరు మార్చడం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొదట యూపీఏ ప్రభుత్వం ఈ లెఫ్ట్ పార్టీల మద్దతు ఉన్నప్పుడు గ్రామీణంలో ఉన్నటువంటి పేదలకి, భూమి లేని కూలీలకి, వ్యవసాయం అందుబాటులో లేనటువంటి వారికి అందరికీ కూడా ఉపాధి కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదో రకంగా నిర్వీర్యం చేయడం, బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తోంది. నిధులు పెంచాలని, పని రోజులు పెంచాలని చెప్పి మేము కోరుతుంటే నిన్న పార్లమెంటులో ఈవేళ మహాత్మా గాంధీ పేరును తీసేసి దానికి కొత్త నిబంధనలు అనేటువంటిది ప్రవేశపెట్టడం సరైనటువంటి కాదు. దీన్ని మేము తీవ్రంగా సిపిఎంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే నిబంధనలు అంటే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించేది. ఇప్పుడు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 60%, కేంద్ర ప్రభుత్వం 40% అని పెడితే నిధుల కొరత కారణంగా ఇప్పుడే బడ్జెట్ లేదని కారణంగా ఉపాధి హామీ పథకాన్ని చుట్లు పడుతున్న క్రమంలో ఒక ప్రభుత్వం కేంద్రం ఉందని చెప్పి రాష్ట్రం చూస్తుందని కేంద్రం కావడం వల్ల నిజమైనటువంటి పేదలకి, వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ పథకం నష్టం జరిగేటట్లు పేదలకి తిండి లేని పరిస్థితి వస్తుంది. మరింత పేదలుగా మారడానికి అవకాశం ఉంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం బీజేపీ ఆడుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం. పేరు ఏదైతే శ్రీరాముని పేరు పెట్టారని అంటున్నారు, కానీ అది శ్రీరాముడి పేరు కాదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మనం చెప్పడం కాదు, ఎత్తుకున్న నినాదమే వాళ్ళది. ఈరోజు అయోధ్య గుడి కట్టినప్పటి నుండి వీళ్ళు ఎత్తుకున్నటువంటి ఎక్కడ చూసినా సమస్యలు పక్కన పెట్టేసి హిందుత్వం పేరుతోటి, రాముడి పేరుతోటి ఇట్లాంటివన్నీ డైవర్ట్ చేయడం కోసం ఉన్న పథకాల్ని మా పథకం అంటూ ముద్రపడాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి తొలగించే కార్యక్రమం చేస్తూ ఇప్పుడే చూస్తున్నాం. రాజ్యాంగంగా అమలు చేయమంటే రాజ్యాంగాన్ని చూట్లు పొడుస్తూ మనువాద రాజ్యాంగంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పాఠ్యాంశంలో భగత్ సింగ్ సంబంధించినటువంటి వీరు భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి నాయకులకు సంబంధించిన పాఠ్యాంశాలకు తొలగించేశారంటే చరిత్రను మార్చేటువంటి పద్ధతులు ఈరోజు పాఠ్యాంశాలు మార్చేస్తున్నారు. మా రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగం మార్చేస్తున్నారు. ఎంతో పోరాటంతో సాధించినటువంటి మహాత్మా గాంధీని ఈరోజు స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ కీలకమైన పాత్ర పోషించాడు. స్వతంత్రం రావడానికి గాంధీ ఒక ప్రముఖమైన పాత్ర. స్వతంత్రాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడం కోసం లేదు, గాంధీని చెప్పినటువంటి గాడ్సేని ఈరోజు పోరాడుతున్నారు తప్ప గాంధీ స్వతంత్రించిన మాత్రం కాదనేటువంటి ధోరణితో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ ఆడుతున్న నాటకం, ఇటువంటి కుట్రతోటి ఈరోజు చేస్తున్నటువంటి తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము సిపిఎంగా తెలియజేస్తున్నాం. ఈ పోరాటానికి సంబంధించి ఇంకా మేము నిన్ననే అది పార్లమెంట్లో అమలైంది కాబట్టి దీన్ని వ్యతిరేకించే వరకు మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మొత్తం మీద ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకంలోని గాంధీ పేరును తీసేసి శ్రీరాముడి పేరును తీసుకురావడమే కాకుండా నిధుల విషయంలో గతంలో పూర్తిగా 90% వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఇప్పుడు ఏకంగా కేవలం 40% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 40% మాత్రమే నిధులు ఇవ్వడము, 60% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటూ ఒక నిబంధన చేర్చడం వల్ల ఇది పూర్తి స్థాయిలో జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పడవడమే కాకుండా భవిష్యత్తులో ఈ ఉపాధి హామీ పథకం అనేది కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి మహాత్మా గాంధీ సర్కిల్ నుంచి.